UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో మంచి సమాచారం, ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా పండుగలకు సంబంధించి దాని పూజా విధానం, అలాంటి పనులు చేయటం వల్ల మనకొచ్చే పుణ్యఫలం, ఇలాంటి వీడియోస్ చేయటం వలన నాకు, మీరు వినటం వల్ల మీకు, షేర్ చేయటం వల్ల అందరికీ కలిగే పుణ్యఫలం ఎలా ఉంటుంది అనేది చాలా వీడియోస్ ద్వారా అమ్మ చెప్పున్నారు. రమాదేవి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఈరోజు ఓనంకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకోబోతున్నాం. చాలా వరకు కేరళ వాళ్ళు ఈ విషయం మీద చాలా అవగాహన ఉంటుంది. వాళ్ళు చాలా గొప్పగా చేసుకునే పండుగ. కానీ మనం కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, మనం ఎందుకు చేసుకోవాలి, దాన్ని మనం ఏమని పిలుస్తాము, ఈ విషయాలన్నీ కూడా అమ్మ మాటలో విందాం. వీడియోని స్కిప్ చేయకండి. నమస్కారం అండి. నమస్తే. ఓనం అలాగే వామన జయంతి విశేషాలు వివరించండి. ఎందుకు అసలు మనం చేసుకోవాలి, వాళ్ళకి మాత్రమే ఎందుకు అంతటి ప్రత్యేకమైన స్థానం కలిగింది, అసలు ఓనం అనగానే కేరళకి వెళ్ళిపోతారు అందరూ కూడా, ఎందుకు అంతటి ప్రత్యేకత వివరించండి. మనకి ఇక్కడ వామన జయంతి, స్వామివారు మహావిష్ణువు అవతారం తీసుకున్న రోజు ఈ రోజు. ఎందుకు వామన అవతారం తీసుకోవాల్సి వచ్చింది, మరుగుజ్జుగా ఎందుకు స్వామి అవతారం తీసుకున్నాడు? అయితే బలి చక్రవర్తి, ప్రహ్లాదుడి యొక్క మనవుడు బలి చక్రవర్తి, రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు. ఈయన ఏంటిది, హోమాలు యజ్ఞాలు ఎక్కువగా చేస్తే అత్యంత శక్తి వస్తుంది కదా. ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని జయించి ఇంద్రలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు బలి చక్రవర్తి. అవును. కానీ ఇంద్రలోకాన్ని అసురులు ఇది చేసుకుంటే ఎలా, కష్టం కదా. అప్పుడు దేవతలందరూ మళ్ళా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఇలా ఉంది ఆ బలి చక్రవర్తి అంటే ఆయన దానాలు ఎక్కువగా చేస్తాడు, చాలా పేరు. చాలా మంది అంటూ ఉంటారు, ఎవరైనా ఎక్కువగా ఇస్తుంటే బలి చక్రవర్తి అని. అంటే ఆయన తొడల్ని కోసి కూడా పావురానికి ఇచ్చాడు. అవునా, దానికి ఆహారం ఆకలిగా ఉందంటే ఆయన సంపదలన్నీ పోగొట్టుకున్నా కూడా. అయితే అప్పుడు విష్ణువు ఏం చేశాడు, అదితి గర్భంలో వామనుడు రూపంలో జన్మించాడు. ఓహో, ఈయనకి బాగా అంటే గర్వం అనేది లేదు, అహంకారం అనేది లేదు బలి చక్రవర్తికి. కాకపోతే ఆయన యొక్క ఆ ఇంద్రలోకాన్ని అసురులు శుక్రాచార్యుడి యొక్క అనుమతితో పాలిస్తూ ఉన్నాడు, ఆ రాక్షస గురువు శుక్రాచార్యుడు. అప్పుడు ఈయన వామనుడిగా జన్మనెత్తి ఈ బలి చక్రవర్తి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే వామనుడు వెళ్ళాడు. శుక్రాచార్యుడు గమనించాడు, ఆయన చాలా దివ్య దృష్టి కలిగిన వాడు. ఆ రాక్షసుల గురువు అయ్యాడు కానీ ఆయన చాలా దివ్య దృష్టి కలిగిన. మహావిష్ణువు అవతారంలో వచ్చాడని గ్రహించి బలిచక్రవర్తికి చెప్పాడు, నువ్వు వచ్చాడు జాగ్రత్తగా ఉండు అని చెప్తే, అలా ఏం లేదు, నేను ఎవరు ఏది అడిగినా ఇచ్చే ఒక వ్రతాన్ని పట్టుకున్నాను, ఆయన వచ్చి అడిగినా ఏదో ఒకటి ఇస్తాను. కానీ ఆయన వచ్చాడు, యజ్ఞం పూర్తి అయింది, ఏం కావాలి అని అడిగాడు. 3 అడుగులు కావాలి అని అడిగాడు. ఆయన వివరం చెప్పలేదు. మహావిష్ణువు కదా, ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తుంది కదా. సరే అన్నాడు. అప్పుడు కూడా శుక్రాచార్యుడు ఆపుతూ ఉన్నాడు, వద్దు నువ్వు వరాలు ఇవ్వకు అని. లేదన్నాడు. ఆ కమండలంలోని జలము స్వీకరిస్తూ ఉంటే ఆ రంధ్రం దగ్గర అడ్డుపడ్డాడు శుక్రాచార్యుడు. వామనుడు ఏం చేశాడు, దర్భ తీసుకొని లోపలికి తోశాడు. ఒక కన్నును కోల్పోయాడు శుక్రాచార్యుడు. బలి చక్రవర్తి వరాలని ఇచ్చాడు. అప్పుడు ఎక్కడ 3 అడుగులు కావాలి అని అడిగాడు. అప్పుడు భూమి మీద ఒకటి, ఆకాశం మీద ఒకటి అన్నాడు. ఇచ్చేశాడు. ఇంకొక అడుగు ఎక్కడ ఇవ్వాలి అంటే అప్పుడు వామన రూపంలో ఉన్న ఆయన శిరస్సు మీద పెట్టి పాతాళానికి తొక్కేశాడు. అప్పుడు శరణు వేడాడు బలి చక్రవర్తి. అప్పుడు ఆయన మహావిష్ణువు రూపంలో ఉన్న ఆ వామనుడు, నీకు కూడా పూజలు జరుగుతాయి, ఈ భాద్రపద మాసంలో నీకు కూడా పూజలు జరుగుతాయి. బలి చక్రవర్తి ఎక్కడ జన్మించాడు అంటే కేరళలో. ఇప్పుడు మీరు ఓనం అన్నారు, అవును, కేరళ ప్రాంతీయుడు కాబట్టి అక్కడి వాళ్ళు ఈ రోజున ఓనం చేసుకుంటారు. బలి చక్రవర్తికి ఆరాధన జరుగుతుంది. మహావిష్ణువు వరం ఇచ్చాడు కదా, అంటే శరణు వేడితే అసురుడైన వరాన్ని ఇస్తాడు భగవానుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే స్వామివారు జన్మించిన తర్వాత 3 అడుగులు అడిగిన తర్వాత ఆయన శరీరము ఆకాశమంతా ఎదిగిపోయింది. అసలు మనం చూడటానికి కూడా చేతగానంతగా అంత పొడగరైపోయాడు. ఇంత ఉన్న వామనుడు ఎక్కడ, భూమాకాశాలు తగిలేటట్టు ఉన్న వామనుడు ఎక్కడ,
అలా పెరిగిపోయి ఈ 3 వరాల్ని తీసుకున్నాడు స్వామి. ఇప్పుడు ఇంత ఉన్న వామనుడు 3వ పాదం పెట్టి నొక్కేయలేడు. ఇక్కడ అందరికి సందేహం రావచ్చు. ఆకాశం మీద ఒక పాదం కింద ఒక పాదం పెట్టలేడు అంటే ఆయన భారీగా పెరిగిపోయాడు. అలా మనకి వామన చరిత్ర చెప్తోంది అలా జరిగింది అని. అప్పుడు ఆయనకి వరాన్ని ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు, లేడు. ఆయన స్వర్గానికి ఆయనకి విముక్తినిచ్చి పంపించేశాడు మహావిష్ణువు. అంటే ఇక్కడ చూడండి ఆయన యొక్క ధర్మగుణము, అంటే ఆయన యొక్క దాన గుణం అనేది ఒక గురువు వచ్చి చెప్పినా కూడా బలి చక్రవర్తి వినకుండా లేదు నేను దానం చేసేదన్నాడు. అక్కడే మహావిష్ణువుకి ఆయన ప్రీతికరమైపోయాడు. అది కాబట్టి ఆయన చేసిన పూజ యజ్ఞాల ఫలితం. అందుకే మనకి పదవులు ఎలా వస్తాయి, ఇప్పుడు మన మంత్రులు కానీ ఎవరైనా కానీ హోమాలు యజ్ఞాలు చేస్తే వాళ్ళకి ఫలితాలు అందుతూ ఉన్నాయి. అలానే బలి చక్రవర్తికి ఇవి మన పురాణ కథనాల ప్రకారమే మన వాళ్ళు కూడా లోక కళ్యాణం కోసం కూడా చేస్తున్నారు. చాలా మంచిది. ఆ పదవి దక్కాలి, ఇంద్రలోక పదవి. ఇంద్రుణ్ణి జయించి ఆయన అధిష్టానం మీద కూర్చున్నాడు అంటే యజ్ఞాలు యాగాల వల్ల వచ్చే ఫలితం అనేది అంత శక్తినిస్తుంది, అంత నాలెడ్జ్ని ఇస్తుంది, ఎలా దక్కించుకోవాలి అనేది మనకి తెలియచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు అర్థమైందే మన వాళ్ళందరూ యజ్ఞాలు హోమాలు ఎందుకు చేస్తారు. ఏవైనా వస్తున్నాయి ఎన్నికలన్నా కానీ అప్పుడప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఏదైనా ఒక అవాంతరం ఏదైనా మనం ప్రజలందరికీ వచ్చిందంటే, ఇప్పుడు కరోనా లాంటివి వచ్చినప్పుడు కూడా చేశారు. ఎందుకంటే ఆ మహమ్మారిని తరమాలి, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చేశారు. అందుకే ఎందుకు చెయ్యాలి యజ్ఞాలు హోమాలు అనేది అనకూడదు, మనం చెయ్యాలి. కాకపోతే మనకి కలియుగంలో అంతగా విస్తృతంగా లేవు, అది కూడా భగవానుడి యొక్క సంకల్పమే. ఎందుకంటే మనకున్న బద్ధకం, మనకున్న అనారోగ్య పరిస్థితులు, మనకి ఆశ ఎక్కువ. వచ్చిన డబ్బు ఒక 1,00,000 రూపాయలు అయింది యజ్ఞానికంటే మనం పెట్టే పరిస్థితులు 1,00,000 రూపాయల మనం దాన్ని అనుభవిస్తే చాలన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఒకప్పుడు కాలం ఏంది 50 ఏళ్ల కిందకి వెళ్తే కూడా ఓ రోజు కూలి కూడా చాలా సంతృప్తిగా బతికేవాడు. నాకు బాగా గుర్తు. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు అలా, ఎంత ఉన్నా తృప్తిగా ఉండట్లేదు. వాళ్ళు చక్కగా అడవుల్లోంచి ఆకుకూరలు కూరగాయలు తెచ్చుకొని దాన్ని వండుకొని చక్కగా సాయంత్రం వరకు 6-6:30 వరకు మంచాలు వేసుకొని హ్యాపీగా పడుకుంటారు. తెల్లవారుజామున ముడుకులు వేస్తారు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఆశ ఎక్కువైంది మనిషికి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న వాళ్ళలాగా బతకడానికి ప్రయత్నం. తృప్తికి మించిన ఐశ్వర్యం ఇక్కడ మనకు లేదు. అది మనం తెలుసుకోవాలి. అలా ఈ మనం చేసే హోమాలు యజ్ఞాల ఫలితాలు అలా ఉంటాయి, చెయ్యాలి తప్పకుండా. చాలా వరకు కలికాలంలో మనకి అశ్వమేధ యాగం లేదు, మీరు అనాథ శవ సంస్కారం చేస్తే ఆ ఫలితం వస్తుంది అని చెప్పారు. అలా మనకి చాలా సడలింపులు ఇచ్చారు. ఇచ్చిన ఉన్న వాటిని చేయటానికి మనకు అవ్వట్లేదు. ఆర్థిక రీత్యా పరిగెలెత్తుతూ ఉన్నాం. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు జాబులు చేయాలి, మనము సంపాదించుకోవాలి. ఈ పరుగుల్లో సంపద మీద ఉన్న దృష్టి మనకి వీటి మీద లేదు. యజ్ఞాలు హోమాలు అంటే 5 రోజులు 10 రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసాలతో అలా చేయాలి. శరీరం కూడా దృఢంగా లేదు. పోనీ డబ్బులో సమయం పోతే మనము 5 రోజులు 6 రోజులు హోమాలు చేసిన రోజులు సాత్వికాహారం తీసుకుంటూ చేసే ఓపిక అంత శరీరం కూడా మనకి లేదు. అప్పట్లో చాలా దృఢంగా ఉండేవాళ్ళు. 1000 సంవత్సరాలు బతికారు, 100 సంవత్సరాలు బతికారు. మనకు ఆయుష్ కూడా 120 సంవత్సరాలు కుదించబడింది. తర్వాత 100 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు 60 అంటే అబ్బా బానే బతుకున్నారనే దానికి వచ్చేసారు. 74 ఏళ్ల వాళ్ళు బాగా నడుస్తుంటే వాళ్ళ అదృష్టవంతులు అనే దగ్గరికి కూడా వచ్చాము ఇప్పుడు. అది పరిస్థితి. కాబట్టి ఈ వామన జయంతి రోజున స్వామివారి స్మరణ విజయం లభించాలి మనకి. స్వామివారి స్మరణ మనం చేస్తే, ఈ కథని ఎవరైతే వింటే వాళ్ళల్లో న్యాయం ధర్మం పుష్కలంగా ఉంటాయి. అవి ఉన్నాయి అంటే అయిపోయి జ్ఞానం ఉదయించినట్లే మనకి. అలా మనం ఈ వామన జయంతిని భక్తి శ్రద్ధలతో కథని విందాం. ఈ రోజు ఏం చెయ్యాలి అంటే దాన ధర్మాలు చెయ్యాలి. ఏ దాన ధర్మం అంటే మీ స్తోమత, కనీసం బెల్లం, నువ్వులు, నెయ్యి, చిన్న బాటిల్ తేనె ఇచ్చినా కూడా అత్యంత ఫలితాలను ఇస్తుంది. ఆ మహావిష్ణువు అవతారమైన వామనుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది.
చాలా చక్కగా చెప్పారమ్మా. వామన అవతారం గురించి బలిచక్రవర్తి కథ గురించి చాలా మంది వినే ఉంటారు గతంలో. కానీ దానివల్ల అది వినటం వల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఎందుకు వినాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.